నమస్కారం రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు, మనం ఎర్లియర్ వీడియోలో రిటైర్మెంట్ అండ్ ఎర్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఏ రిటైర్మెంట్ అయినా కూడా కార్పస్ అనేది ఎంతవరకు అక్యుములేట్ చేసుకోవాలంటారు? కార్పస్ ముందే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి మనకి. ఓకే, ఫస్ట్ రిటైర్మెంట్ ఎప్పుడు 40 ఏళ్ళకా, 50 ఏళ్ళకా, 60 ఏళ్ళకా, దెన్ అప్పుడు ఎంత కార్పస్ కావాలి. ఎంత కార్పస్ కావాలంటే 2 విషయాల మీద డిపెండ్ ఉంటుంది. ఒకటి, కార్పస్ ఎంత కావాలనేది ప్రైమరీ, అప్పుడు మీకు నెలకు ఎంత ఖర్చులు కావాలి అది కదా, దాన్ని బట్టి కదా కార్పస్. అండ్ సెకండ్ క్వశ్చన్, పోస్ట్ రిటైర్మెంట్ మీరు ఎన్ని ఏళ్ళు బ్రతుకుతారు, మీ జీవితకాలం ఎంత ఉంటుంది, ఆ రెండు ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు టూర్కి వెళ్తే 10 days టూర్కి వెళ్తే 10 days సరిపడా ఫుడ్ పెట్టుకోవాలి. 5 daysగా పెట్టుకుంటే 5 days ఇంకా ఉపవాసం ఉండాల్సిందే కదా. 5 days ఉపవాసం ఉంటే మనిషి ఉంటాడు కదా. ఓకే, అందుకనే ఏమంటారంటే దే ఇస్ సేయింగ్, వెన్ యు ఆర్ యంగ్ యూ కెన్ లివ్ వితౌట్ మనీ. మనీ లేకపోయినా వెన్ యు ఆర్ యంగ్ యూ కెన్ మేనేజ్ థింగ్స్. వెన్ యు ఆర్ ఓల్డ్ యూ కాంట్ బి వితౌట్ మనీ, యూ కాంట్ బి దేర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది పోస్ట్ రిటైర్మెంట్ నాకు ఎంత ఖర్చు అవుతుంది. ఓకే, టిపికల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, 35 years ఓల్డ్ పర్సన్ వర్కింగ్ ఇన్ ఐటీ, హ్యావింగ్ ఏ డీసెంట్ సాలరీ. ఓకే, ఒక 80,000 సాలరీ అనుకోండి. 80,000 ఇస్ నాట్ డీసెంట్ టుడే, చాలా గుడ్ సాలరీస్ ఉన్నాయి. సో ఒక 80,000-70,000 సాలరీ ఉంది. ఓకే, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ అనుకోండి, 1,00,000 సాలరీ ఉంది ఒక మంత్. సో ఇప్పుడు ఆయనకి ఓన్ హౌస్ ఉంది ఆల్రెడీ. ఓన్ హౌస్ అంటే లోన్లో తీసుకున్నాడు, లోన్ హౌస్ ఓన్ హౌస్ కాదు, బట్ సమ్ హౌస్ అయితే ఉంది కదా, లోన్ కొన్నాళ్ళకి క్లోజ్ అయిపోద్ది కదా. ఓకే, సో ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఆయనకి? ఓకే, అంటే చెప్తారు టిపికల్గా 25,000 అవుతుంది సార్, 20,000, 25,000 అవుతుంది అంటారు. కానీ నిజానికి 30,000-35,000 అవుతుంది అనుకున్న దానికంటే ఎక్కువే. ఎందుకంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ చెప్తున్నప్పుడు మంత్లీ ఎక్స్పెన్సెస్ కరెక్ట్, కానీ అకేషనల్ ఎక్స్పెన్సెస్ మీరు ఫ్యాక్టర్ చేయరు. మధ్యలో వచ్చే ఫెస్టివల్స్, షాపింగ్, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఇచ్చే గిఫ్ట్స్, ఇంకెవరైనా డిపెండెన్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఏమన్నా ఎవరికైనా ఎమర్జెన్సీస్, మెడికల్ ఎమర్జెన్సీస్ కాస్త స్పాన్సర్ చేయాల్సి వస్తుంది. అవన్నీ చేస్తే మీరు చెప్పిన మంత్లీ 25,000 కాకుండా ఎడిషనల్గా ఇయర్లీ ఒక 1 lakh అవుతుంది మీకు. ఇయర్లీ షాపింగ్, ఫెస్టివల్స్, ట్రావెల్ అంతా కలుపుకుంటే కదా. అంటే నెలకి ఇంకో 8 నుంచి 10,000 పెరిగిపోయింది కదా. అంటే మీరు 25,000 అనుకుంటే మీకు ఇప్పుడు అవుతుంది 35,000 ఖర్చు. మరి దీని రిటైర్మెంట్కి స్టాండర్డ్ రిటైర్మెంట్ 60 తీసుకోండి. సో ఈరోజు 30,000 ఖర్చు అవుతే మీకు 60,000 వచ్చినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎంత అనుకుంటున్నారు? దానికి మించి డబుల్ అవుతుంది అనుకున్నారు. ఓకే, అంటే డబుల్ అంటే ఎంత అవుతుంది? ఈరోజు 30,000 అంటే 60 అవుతుంది అనుకున్నారు. ఓకే, కొంతమంది ఏమంటారంటే వేరే లాజిక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సార్ రిటైర్మెంట్ అయినాక నేను హైదరాబాద్లో ఉన్నాను సార్, మా ఊరు వెళ్ళిపోతాను. ఓకే, పిల్లలు ఉంటే ఖర్చులు, పిల్లలు అయితే ఏం ఖర్చు ఉంటాయి సార్, మేము ఈ 30,000, 50,000లోనే మేనేజ్ చేస్తాం సార్, 60,000, 70,000 అవుదంటారు. ఓకే, లేకపోతే ఏమంటారంటే అది ఎలా చెప్పగలుగుతాం సార్, అప్పుడు ఖర్చులు చెప్పలేం కదా, హెల్త్ బాగోకపోతే ఎక్కువైంది అంటారు. అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎక్స్పెన్సెస్ చెప్పగలుగుతారు. ఎందుకంటే ఈరోజు కనుక మీకు 30,000 రూపాయలు ఖర్చు అయితే మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది 10 years బ్యాక్ మీకు ఎంత ఖర్చు. 10 ఏళ్ల క్రితం మీరు ఇదే ఇంట్లో రెంట్కి ఉండి, ఇదే పిల్లలతో ఉండి, ఇదే లొకేషన్లో ఉన్నట్లయితే మీకు నెలకి ప్రాబబ్లీ 15,000 అయ్యేది. ఆ 15,000 కాస్త ఈరోజు 30,000కి పెరిగింది. 30,000కి ఎందుకు పెరిగిందంటే ప్రతి నిత్యావసర వస్తువు ధర కూడా డబుల్ అయిపోయింది. మీ రెంట్ డబుల్ అయింది, ఓన్ హౌస్ అయితే రెంట్ ఉండదు, రెంటెడ్ హౌస్ అయితే రెంట్ డబుల్ అయింది, మీరు కొంటున్న గ్రాసరీస్ డబుల్ అయినాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రైస్ డబుల్ అయింది. ఓకే, సర్వీసెస్ లైక్ సెలూన్ సర్వీసెస్ కానీ, వాట్ ఎవర్ డిటిహెచ్ సర్వీసెస్, హౌస్ మేడ్ సర్వీసెస్, అన్నిటి ప్రైస్ డబుల్ అయింది. సో ఆబ్వియస్గా మీ ప్రాబల్యం ఏమీ లేకుండా దానికి అదిగా మీ ఖర్చు 10 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. ఎప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తే డబుల్ అవుతుంది. కానీ మీరు అప్గ్రేడ్ చేస్తారుగా, శాలరీ పెరిగితే 2-wheeler to 4-wheeler, లేదంటే ఇంకా బిగ్గర్ హౌస్, విల్లా, కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు ప్రాబబ్లీ మీ అక్కడ మెయింటెనెన్స్ చాలా ఎక్కువైపోతుంది. సో సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే కూడాను 10 yearsకి మీ ఖర్చులు రెట్టింపు అవుతాయి. డన్. ఫస్ట్ ఇప్పుడు ఈ లాజిక్ పట్టుకొని వెళ్తే ఇప్పుడు కనుక 35 yearsలో మీకు 30,000 అయితే 45 yearsకి మీకు 60,000 అవుతుంది. 55 yearsకి మీకు ఎంత అవుతుంది అనుకున్నారు మీరు చెప్పండి? అదే 30,000 అవుతుంది. 30 ఎందుకు డబుల్ అవుతుంది కదా, 10 yearsకి డబుల్ అవుతుంది కదా. అందరు ఇదే చేస్తారు మిస్టేక్, అంటే భయపడతారు అంత ఎందుకు అవుతుందని చెప్పి 30,000 కలుపుతున్నారు. 10 yearsకి డబుల్ ఖచ్చితంగా అవుతుంది. 55 yearsకి మీకు 1,20,000 అవుతుంది. అండ్ 65 yearsకి మీకు 2,40,000 అవుతుంది. ఇక్కడ అందరికీ తేడా కొట్టేస్తుంది. అసలు 2 లక్షలు ఎందుకు అవుతుంది, అవదు, మీరు చెప్తుంది అబద్ధం అని ఫిక్స్ అయిపోతారు. ఓకే, ఫర్ దిస్ నేను అందరికీ ఒక ఎక్సర్సైజ్ చేపిస్తాను. అంటే లెట్ us
వీ షుడ్ నో ద రియలిస్టిక్ ఫిగర్స్ కదా. ఓకే, నేను అందరినీ ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, 30 years బ్యాక్ వెళ్ళండి, అంటే ప్రాబబ్లీ 1990. ఇప్పుడు ఒకసారి మీ అమ్మగారు నాన్నగారిని అడగండి 1990లో మీకు ఇంట్లోకి ఎంత ఖర్చు అయింది, అప్పుడు ఆయనకి 2-3 పిల్లలు ఉన్నారు కదా అని అడగండి అని చెప్తాను. లేదంటే మీరు చెప్పండి అంటాను. అందరూ వెంటనే ఫట్టుమని చెప్పేస్తారు. అప్పుడు ఎక్కడ సార్, అప్పుడు 4,000 3,000 ఉంటే ఎక్కువ సార్, చాలా బాగా బతికేసి ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ వస్తారు పిల్లలతో పాటుగా, వీళ్ళు కూడా 4,000 అయిందంటారు. నేను చెప్తాను, కొంతమంది 5-6 వేలు చెప్తారు. అప్పుడు ఎంత సార్ 5-6 వేలు అంటారు. నేను అంటాను, సార్ మీరు 1990లో ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు. కాదు సార్, నేను సో డిపార్ట్మెంట్లో చేశాను సార్ అంటాడు. మరి ఎందుకంటే అప్పుడు 6-7 వేలు సాలరీలు కలెక్టర్స్కి ఉన్నాయి సార్, మిగిలిన వాళ్ళకి లేవంటాను. లేదు సార్ అంటాడు. నేను అప్పుడు అడుగుతాను, సార్ మీ శాలరీ ఎంత అని. ఇప్పుడు ఆయన నిజానికి వస్తాడు, సార్ అప్పుడు నా శాలరీ 940 రూపీస్ సార్ అంటాడు. మరి ఎలా 3,000 ఎలా ఖర్చు పెట్టారు మీరు 940 ఉంటే? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఈ పొజిషన్స్లో 1990లో స్టార్టింగ్ సాలరీస్ లైక్ టీచరు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ గార్డు, వీళ్ళందరికీ బేసిక్ శాలరీలు 360 రూపాయలు. అలవెన్స్లు అన్నీ కలిపితే 700-800 వచ్చేది సీనియారిటీ మీద. అంటే యావరేజ్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమే పర్ మంత్ 1,000 రూపాయలు. 1,000 రూపాయలు ఉన్న అతను 3,000 ఎలా ఖర్చు పెడతాడండి కదా. సో అప్పుడు హార్డ్లీ 500 రూపీస్ పర్ మంత్ ఖర్చు పెట్టుకున్నారు. లేదా ఆయన హయ్యర్ సైడ్ 1,000 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి, అంతకుమించి పెట్టే ప్రసక్తే లేదు 1990లో. మరి ఇప్పుడు 30 years గడిచాక మీ పేరెంట్స్ ఇద్దరు రిటైర్డ్ అయిపోయారు, వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు, వాళ్ళిద్దరు ఊర్లో అదే అంటున్నారు. ఇప్పుడు ఎంత అవుతుంది ఖర్చు నెలకి? వాళ్ళకి ఎంత అవుతుంది? 3 or 4 times ఎక్కువ. ఒక ఫిగర్ అనుకుంటే ఎంత అవుతుంది? యావరేజ్గా ఒక 10,000 పడుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కంఫర్ట్గా వాళ్ళు అనుకున్నది తినాలి, అనుకున్నట్టుగా ఉండాలి అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ లేకపోతే కూడా 10,000 అవుతుంది. అంటే ఇప్పుడు ఏం జరిగింది ఈ కేసులో? 1,000 రూపాయలు ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ, 2-3 కిడ్స్, వైఫ్, హస్బెండ్, వాళ్ళ పేరెంట్స్ ఉంటే 1,000 రూపాయలు అద్భుతంగా బ్రతికేశారు. ఈరోజు ఇద్దరు బ్రతకాలంటే 10,000 అవసరం పడింది. దిస్ ఆల్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 30 years. ఇది ఏ బుక్ నుంచి మనం తీసుకోవట్లేదు, దిస్ అవర్ ఓన్ లైఫ్. మరి అదే రూల్ మనకు అప్లై కదా అవుతుంది. 30 yearsలో మీ నాన్నగారి ఎక్స్పెన్సెస్ పిల్లలు సెటిల్ అయితే 10 times పెరిగినప్పుడు మీ ఎక్స్పెన్సెస్ కూడా 10 times పెరుగుతుంది రాబోయే 30 yearsలో. అంటే ఈరోజు 30,000 ఖర్చు అయితే 30 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు సెటిల్ అయితే మీకు నెలకి 3 లక్షలు ఖర్చు అవుతుంది. నెలకి 3 లక్షలు. మనమేమో అన్ని పాలసీలు గడేస్తున్నాం, సంవత్సరానికి 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు వస్తుందని. కానీ నెలకి 3 లక్షలు అవుతుంది. ప్రాబబ్లీ 30 years బ్యాక్ కిలో రైస్ 5 రూపీస్ ఉంది. ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 50 రూపాయలు అవుతుందని. ఇప్పుడు 50 రూపాయలు అయింది కదా, అంటే అది 10 times పెరిగింది. మరి సేమ్ రూల్ అప్లై చేస్తే 30 years డౌన్ ద లైన్ కిలో రైస్ 500 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఎవరు నమ్మరు, ఆ రోజు నమ్మించాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ 30 yearsకి మీ ఎక్స్పెన్సెస్ 10 times పెరుగుతాయి. సో ఆ రూల్ పట్టుకొని టిపికల్గా 35 or 30 years ఉంటే 30 years తర్వాత ఇప్పుడు 20,000 ఖర్చు అయితే కూడా అప్పుడు 2 లక్షలు నెలకు అవుతుంది. అంటే మీకు కావాల్సిన సంవత్సరానికి 24 లక్షలు. ఓకే, లేకపోతే ఏం చేస్తారు అందరు అటల్ పెన్షన్ యోజనలో 5,000 వస్తుందని కడతాడు, ఇంకేవో కట్టేస్తాడు. ఎల్ఐసి పాలసీలు కడితే, ఇన్సూరెన్స్ పాలసీలు కట్టేస్తే పోస్ట్ రిటైర్మెంట్ సంవత్సరానికి 2 లక్షలు వస్తుంది అనుకుంటాడు. నిజానికి వస్తుంది, అవి గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ ఇస్తాయి. కానీ 2 లక్షలు సంవత్సరానికి వస్తే నీకు నెలకి 2 లక్షలు ఖర్చు అయితే ఎలా? అది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ రిటైర్మెంట్ మీకు సంవత్సరానికి ఎంత ఖర్చు అవుద్ది, నెలకి ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరూ మిస్లీడ్ అయ్యేది 60 ఏళ్ళ తర్వాత ఎన్ని ఇయర్స్ బ్రతుకుతారు మీరు? మీరైతే ఎంత అనుకున్నారు? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంటుంది? 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఎన్ని ఇయర్స్ బ్రతుకుతాడు? మనం చెప్పుకునేదే 60 to 65 కదండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత అంటే ఒక 5 years. 5 years అంటారు. అంటే ఇప్పుడు 65 వాళ్ళు ఎవరు ఉండకూడదు ఇక్కడ. అలా అని కాదు, బట్ అంటే రీజన్ ఏంటి? 60 ఏళ్ళే ఉండడానికి గల రీజన్ ఏంటి? వర్క్ స్ట్రెస్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ కావచ్చు. ఎస్, సో డిసీజెస్ బాగా పెరిగిపోయాయి, హైలీ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసాము, విపరీతమైన వర్క్ ప్రెజర్ ఉంది. కాబట్టి అంత 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండే అవకాశం లేదనుకున్నారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ పీపుల్ ఆర్ హ్యావింగ్. రియాలిటీ ఏంటంటే జస్ట్ గూగుల్లో టైప్ చేయండి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియన్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని కొట్టండి. విచ్ ఇస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైట్ నుంచి WHO నుంచి మీకు స్టాటిస్టిక్స్ వస్తాయి. 1960లో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 40 years. 1960లో ఇండియన్స్ యొక్క యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 40 years. 2000 నాటికి అది 60కి వచ్చింది. టుడే వీఆర్ ఎట్ 70 years. అంటే ఏం జరుగుతుంది? గ్రాఫ్ స్లోలీ ఇట్స్ గోయింగ్ అప్. అంటే ఇంకొక 20 ఏళ్ళు పోతే ఇప్పుడున్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 కాస్త 80 అవుతుంది. వెనేసే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి? అందరూ 80 ఏళ్ళు బ్రతుకుతారని కాదు,
ఉన్న 100 మందిలో 50 మంది 80 ఏళ్ళు బ్రతుకుతారు. ఇంకొక 25 మంది 80 ఏళ్ళ కన్నా ఒక 10 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతారు. 25 మంది 10 ఏళ్ళు తక్కువ బ్రతుకుతారు. మరి మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే బెస్ట్ కదా ప్లాన్ చేయాల్సింది. ఈరోజు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఇయర్స్ ఉంది. వీతన్ రిటైర్మెంట్కి వెళ్ళే నాటికి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80-82కి వెళ్తుంది. ఇప్పుడు మీరు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ యూరోప్ కానీ యూఎస్ కానీ కొడితే దే ఆర్ ఎట్ 80-81. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివ్ బియాండ్ 90 దేర్. అంటే రాబోయే 20 ఏళ్ళలో మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో ఇది ఎలా పాసిబుల్ అండి? కంప్లీట్ రాంగ్ మీరు చెప్తుంది. ఎవరు బ్రతకరు జబ్బులు అంటే ఎస్, ఐ విల్ టెల్ యూ సమ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు చూడండి, తెలుగు స్టేట్స్లో కొన్ని లక్షల మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. దే ఆర్ లివింగ్ ది రెగ్యులర్ రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రొసీజర్కి వెళ్తారు, వస్తారు, బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి వీక్లీ, మంత్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఆ డయాలసిస్ అనే ఒక ప్రొసీజర్ లేకపోతే ఈ లక్షల మంది ఎక్కడ ఉంటారు? ఉండరు కదా. అంటే మెడికల్ అడ్వాన్స్మెంట్ వలన వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ దేర్ లైఫ్. సిమిలర్లీ ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్లో బిలో 40 ఇయర్స్ వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ వచ్చి స్టంట్ అయింది అంటున్నారు. మరి ఆ స్టంట్ అనే ప్రొసీజర్ లేకపోతే వీళ్ళు ఎవరు ఉండరు, వేరే వాళ్ళకి జాబ్ వచ్చేసేది. ఈ స్టంట్ అయిన వ్యక్తి ఏం చేస్తాడు? నెక్స్ట్ డే 2 డేస్లో డిశ్చార్జ్, 1 వీక్లో వాకింగ్ స్టార్ట్ చేస్తాడు. డైలీ మార్నింగ్ ఇడ్లీయే తింటాడు. వాళ్ళ వైఫ్ ఆయిల్ వండదు, ఆయనకి ఆయిల్ లేకుండా ఫుడ్ చేసి పెడుతుంది. ఈయన రెగ్యులర్ వాకింగ్ చేసి ఇంకా హెల్దీ అయిపోతాడు. అంకుల్లాగా ఉన్నాడు, అబ్బాయిలాగా అయిపోతాడు. యాక్చువల్గా స్టంట్ అవడం వల్ల హెల్దీ అయిపోతాడు. అంటే ఈ విల్ కమ్ టు రెగ్యులర్ ట్రాక్ వచ్చేస్తున్నాడు. ఇంకా అదే ఆ ప్రొసీజర్ లేకపోతే, ఆ టెక్నాలజీ డెవలప్ అవ్వకపోతే, అంటే డిసీజెస్ రావని ఎక్కడా చెప్పట్లేదు. ఎన్ని డిసీజెస్ వచ్చినా డెత్ రాదు. టెక్నాలజీ ఎంత పెరిగింది, హెల్త్ కేర్ టెక్నాలజీ. సో మన తాతలు అందరూ చనిపోతే కాజ్ ఆఫ్ డెత్ తెలియదు, ఎందుకంటే ఆ రోజు డిసీజెస్ ఉన్నాయి కానీ డయాగ్నోసిస్ లేదు. ఈరోజు ప్రతి డిసీజ్కి డయాగ్నోసిస్ వచ్చింది, ర్యాండమ్ చెకప్స్ వచ్చినాయి, మాస్టర్ చెకప్స్ వచ్చినాయి. వీఆర్ ఐడెంటిఫైయింగ్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వస్తే కూడా మనం మళ్ళీ కూర్చోబెట్టేస్తున్నాం, ఆయన నుంచోబెట్టేస్తున్నాం. మళ్ళీ 10 years 15 years రెగ్యులర్ లైఫ్, యాజువల్ లైఫ్. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మీకు జబ్బులు రావని ఎక్కడా చెప్పట్లేదు, పొల్యూషన్ లేదని చెప్పట్లేదు. అన్నీ ఉన్నా మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. సో ఎర్లీగా చనిపోతే రిస్క్ కాదు, ఎక్కువ కాలం బ్రతకడమే పెద్ద రిస్క్. అది ఖచ్చితంగా జరుగుతుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఈరోజు 30 yearsలో ఉన్న వ్యక్తి ఒకసారి గూగుల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొట్టుకొని ఈరోజు ఆ గ్రాఫ్ చూస్తే యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ఆల్ ద పాసిబిలిటీ యూ విల్ లివ్ బియాండ్ 85-90 years. మరి ఈ వ్యక్తి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అయితే, రిటైర్మెంట్ తర్వాత 30 years ఉంది ఇంకా ఆయన లైఫ్ కదా. మరి సరిపోయిన నెలకి 2 లక్షలు వేసుకోండి ఖర్చు, సంవత్సరానికి 24 లక్షలు ఫస్ట్ థింగ్. మరి అలా 30 సంవత్సరాలు కావాలి కదా. 30 into 24, 30 years into 24 lakhs, వాట్ ఎవర్ 7 crores. దట్ ఈజ్ ది రిక్వైర్డ్ రిటైర్మెంట్ కార్పస్. అగైన్ ఇక్కడ కూడా ఒక తప్పు ఉంది, క్యాలిక్యులేషన్ ఫ్లా ఉంది దీంట్లో. ఎందుకు? మీకు 60 ఏళ్ళప్పుడు నెలకి 2 లక్షలు ఖర్చు అయితే మీరు రిటైర్మెంట్ అయ్యారు, కానీ ఇన్ఫ్లేషన్ ఏం రిటైర్ అవ్వదు కదా. ఇన్ఫ్లేషన్ ఏం రిటైర్ అవ్వదు కదా. మీకు 70 ఏళ్ళు వచ్చినప్పుడు అదే ఖర్చు మీకు నెలకి 4 లక్షలు అవుతుంది. సో ఇది వింటే భయం వేస్తుంది. కానీ దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాం? హౌ డు వి ప్లాన్ అవర్ రిటైర్మెంట్ అంటే దట్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ యూ డూ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఎలాంటి పారామీటర్స్ ఉంటాయి మెయిన్లీ? దట్స్ వాట్. ఇప్పుడు ప్రాబుల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, విత్ దట్ ఇయర్లీ ఎంత, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది పోస్ట్ రిటైర్మెంట్. మళ్ళీ ఆ ఇయర్స్లో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, దాన్ని కూడా ఫ్యాక్టర్ చేసి ఇప్పుడు అంత అమౌంట్, ఇప్పుడు మంత్లీ 2 lakhs కావాలి అంటే అక్కడి నుంచి 60 years నుంచి 65-70 years వరకు మంత్లీ 2 lakhs రావాలి గ్యారంటీడ్ ఇన్కమ్. మీరు 70 రాగానే ప్రాబ్లీ మంత్లీ 3 lakhs 4 lakhs రావాలి. 80కి వచ్చినప్పుడు మళ్ళీ ఇది పెరగాలి, మళ్ళీ 4-8 అవ్వాలి. సో అటువంటి సొల్యూషన్ డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు, అవగానే ఎస్ గ్యారంటీడ్ రిటర్న్ అంటే మనకి యాన్యుటీ ప్లాన్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎల్ఐసిలో కానీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలో యాన్యుటీ ప్లాన్స్ ఉన్నాయి విచ్ ఇస్ గ్యారంటీడ్. అంటే ఇప్పుడు 5.1% నడుస్తుంది, అన్నిట్లో ఉన్నాయి. అంటే ఇంక లైఫ్ లాంగ్ 5.1% రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఈయనకి 50 లక్షలు ఉంది, పెట్టాడు, నెలకు ఒక 22,000 వస్తుంది, ఇప్పుడు సరిపోతుంది. కానీ ఆయన జీవితకాలం అదే వస్తుంది కదా, మరొక 10 ఏళ్ళు పోతే సరిపోదు కదా. సో రిటైర్మెంట్ని యాన్యుటీ ద్వారా రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే మీరు చేయాల్సింది డిఫర్డ్ యాన్యుటీ. డిఫర్డ్ యాన్యుటీ అంటే మీ దగ్గర 50 లక్షలు ఉంటే ఫస్ట్ 10 years వరకేమో ఇమీడియట్ యాన్యుటీ ఏమో ఒక 15 lakhs పెట్టండి, 20 lakhs పెట్టండి. ఇంకొక 10 lakhsని 10 years తర్వాత దాని యాన్యుటీ స్టార్ట్ అవ్వాలి. అంటే అప్పటికల్లా అది పెరిగి అక్కడ యాన్యుటీ. నెక్స్ట్ మళ్ళీ 10 years తర్వాత ఇంకొక ఫండ్ యాన్యుటీ. అంటే మీ ఒక ఇన్కమ్ అనేది గ్రోయింగ్ యాన్యుటీ ఉండాలి. సో సొల్యూషన్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ చేసి గ్రోయింగ్ యాన్యుటీ తీసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు అంటే పీపుల్ విల్ హ్యావ్, కొంతమంది యాన్యుటీకి వెళ్ళరు, దే హ్యావ్ రెంటల్ ఇన్కమ్, దాన్ని ఫ్యాక్టర్ చేసుకోవాలి.
అంటే ఎప్పుడైతే మీ ఎక్స్పెన్సెస్ 10 times పెరుగుతుందంటే మీకు వస్తున్న రెంట్ కూడా పెరుగుతుంది కదా. సో చాలా ఈజీ, అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. దిస్ విల్ ఓన్లీ కమ్ వెన్ యూ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. మీకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, దీంట్లో గ్యారంటీగా మీరు ఏం చేయకపోయినా వచ్చే ఇన్కమ్ ఏమన్నా ఉందా, ఏం క్రియేట్ చేసుకున్నారు, దాన్ని బట్టి రిటైర్మెంట్ ప్లానింగ్. అంతేగాని రిటైర్మెంట్కి ఇంత కావాలి, నెలకు 5,000 పెడతాను 10,000 పెడతాను, దట్స్ నాట్ ది ప్రాపర్ ప్లాన్ అట్ ఆల్. సో మీరు కూర్చొని ఈ పారామీటర్స్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పాము సార్ ఎవ్రీ 10 yearsకి డబుల్ అవుతుంది, ఇది ఎక్స్పీరియన్స్ అయ్యారు. మరి 10 yearsకి డబుల్ అయితే మీ 60 వరకు డబుల్ అవుతుందంటే అవసరం అంటాడు. ఎందుకు, పిల్లలు ఉండరు కదా సార్ అంటాడు. ఇప్పుడు పిల్లలు లేకపోతే మీ పేరెంట్స్కి 10 times అయినప్పుడు మీకు అవుతుంది కదా. ఎస్, అలా అని చెప్పి రిటైర్మెంట్ అయ్యాక మీ ఖర్చు తగ్గిపోతుందా? 10 ఏళ్ల క్రితం మీ అమ్మగారు వాళ్ళకి నెలకు 5,000 పంపారు, ఇప్పుడు వాళ్ళకి సరిపోవట్లేదని 10,000 పంపుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? పోస్ట్ రిటైర్మెంట్ కూడా మీ ఖర్చులు పెరుగుతాయి. దాన్ని కూడా మీరు ట్యాకిల్ చేసుకోవాలి. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అందరూ మిస్కన్సెప్షన్. 60 ఏళ్ళే 65 ఏళ్ళే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఎక్కడికి పోరావు. ఎవడో 100లో 1000లో ఒకరు పోతారు కానీ 20 to 30 years మనం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. అంటే ఎక్స్ట్రా ఏం కాదు, యాక్చువల్ ఫిగర్సే. యూ నీడ్ టు స్పెండ్ టైం. ఇక్కడ ఎక్కడ ఎక్స్ట్రా బోనస్ అక్కర్లేదు. అసలు మీరు రియాలిటీ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తే నమ్మొద్దు, అన్నీ గూగుల్లో చూసి నమ్ముతున్నారు కదా. దీన్ని కూడా గూగుల్లో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియన్స్ని కొట్టండి. అందరం తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ అది రియాలిటీకి పెరుగుతుంది. ఒకసారి ఆన్ సైట్ వెళ్ళి వస్తారు ఐటీ వాళ్ళు, యూరోప్లో US టూర్ వెళ్ళి వస్తారు. అక్కడ వీళ్ళు చూస్తారు వీకెండ్ పబ్కి 90 years ఏజ్ ఉన్న కపుల్స్ వస్తారు. అంటే దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ పెన్షనర్స్ రిటైర్మెంట్ హెల్తీగా ఉన్నారు. డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ ఇప్పుడు 80 years యావరేజ్ ఎక్స్పెక్టెన్సీ, 1992 క్వైట్ కామన్ అయిపోయింది. డౌన్ ద లైన్ 20 yearsలో మనం కూడా డెవలప్డ్ ఎకానమీ అవుతాం ఖచ్చితంగాను. అప్పుడు మనం కూడా 90 years బ్రతుకుతాం కదా. సో అప్పుడు దానికి ప్రిపేర్ అవ్వాలి. బోనస్ ఏం లేదు, యాక్చువల్ ఫిగర్స్కే ప్రిపేర్ అవ్వండి. బట్ మీరు నోట్ లెక్క ఇలా అని చెప్పొద్దు, క్రాస్ చెక్ చేయండి. యూ క్రాస్ చెక్ ఇట్, ఇది కరెక్టా, ఎస్ గూగుల్ ఇట్, ఫైండ్ అవుట్, అఫీషియల్ వెబ్సైట్ కాదు చూడండి, దెన్ డిసైడ్, టేక్ యువర్ కాల్, నా రిటైర్మెంట్కి ఏంటి అని చెప్పేసి. దట్స్ హౌ వన్ నీడ్ టు ప్లాన్ అండి రిటైర్మెంట్ పర్పస్కి. ఎస్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.